సినిమా బాగుందండి. సినిమా అయితే కంఫర్టబుల్గా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. సంక్రాంతి పండుగ సినిమా కాబట్టి సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి చూడదగ్గే సినిమా లాగానే ఉంది. డాటర్ సెంటిమెంట్ అనేది ఎప్పుడైనా హైలైటేనండి. ఎప్పటికప్పుడు పేరెంట్స్ అవుతూనే ఉంటారు కాబట్టి పేరెంట్స్కి డాటర్ కనెక్షన్ అనేది ఉంటానే ఉంటుంది. అది ఎక్కడ తగ్గేదే లేదు. కొత్త ఎమోషను, స్టైలిష్ ఎమోషను, యాక్షన్ ఉందండి. స్టోరీ యాజ్ యూజువల్ సైలెంట్ సినిమాలు చాలా చూశాను నేను. ఆ 3 సినిమాల్లో స్టోరీయే హీరో. సో స్టోరీ వైజ్ నో కాంప్రమైజ్ ఇన్ స్టోరీ. బాగుంది స్టోరీ. కాకపోతే లైక్ ఆఫ్టర్ సో మచ్ అంటే థ్రిల్లర్ జానర్ తీసినోడు ఫ్యామిలీ సెంటిమెంట్ తీయగలడా అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చాలా దారుణంగా కనెక్ట్ అయ్యాడు. చాలా బాగా నచ్చుద్దండి. నేను యాజ్ ఎ పేరెంట్గా చెప్తున్నాను, యాజ్ ఎ ఫాదర్గా నేను ఇప్పుడు సినిమా చూసి ఫస్ట్ నా కూతుర్ని చూసుకోవడానికి నేను వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంత కనెక్ట్ అయి ఉన్నాను. 15 నిమిషాలు లాస్ట్ 15 మినిట్స్ అయితే నాకు ఏడుపు ఆగట్లేదు. అంత హెవీ కనెక్ట్ అయ్యి ఉన్నాను నేను. మూవీ అయితే డెఫినెట్లీ హిట్ అవుద్దండి. అంత ఎమోషన్ని నేను ఇంటికి తీసుకెళ్తున్నానంటే సినిమా హిట్టే. ఉంటారు డెఫినెట్లీ. ఫ్యామిలీ ఎమోషన్ కనెక్షన్ ఉన్నప్పుడు సినిమా వెళ్ళి చూడాలి అన్నప్పుడు ఇది బాగుంటుంది. హిట్ అండి. వెంకటేష్ గారు యాక్టింగ్ ఏ సినిమాలో లేనంత విధంగా ఉంది. 75th ఫిలిం వెంకటేష్ బాబు సినిమా ఎలా ఉండాలో ఈ సినిమా అలా ఉంది. మామూలు హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్. సంక్రాంతి సంబరం సైందో అంబరం సినిమా సూపర్ హిట్. ఈ మూవీలో కంపేర్ చేస్తే కంపారిజన్ వద్దు. నాకు బాగా నచ్చింది ఏంటంటే సైందవ్ మూవీ. లాస్ట్ 20 మినిట్స్ ఉన్న ఎమోషన్ ఏ సినిమాలో చూడలే నేను. డిఫరెంట్గా చూపించాడు ఎమోషన్స్ కూడా. డిఫరెంట్ కాన్సెప్ట్ ఇదంతా చాలా బాగుంటుంది. నువ్వు కామెడీ ఎక్స్పెక్ట్ చేయవు. స్క్రీన్ ప్రెజెన్స్లో కూర్చొని ఉంటే సినిమా మోటివేషన్ ఉంటుంది. ఆ సినిమా స్క్రీన్ ప్లే, కథ, ఫాలోఅప్లోకి వెళ్ళిపోతావు. కామెడీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు. అలా కూర్చోబెట్టేస్తాడు సినిమాలో. చాలా బాగుంది. ట్రైలర్ చూస్తే యాక్షన్ లా ఉంది. మరి ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చా? 100% ఫ్యామిలీతో చూడాల్సిన సినిమానే ఇది. 100% ఫ్యామిలీతో చూడవలసిన సినిమానే. సాంగ్స్ సూపర్ అండి. సినిమాలో ఒక 1% కూడా ఇది బాగాలేదనే సీన్ లేదు. 2 hours 2.5 hours అసలు బోరే లేదు సినిమాలో. 100% చాలా బాగుంది సినిమా. లేదు సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ హైలైట్స్ అండి సారీ చాలా బాగుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఒక హనుమాన్ తర్వాత ఇది ఒకటి చాలా బాగుంది. అంటే ఇంకా నెక్స్ట్ నా సమీరంగా రేపు ఉంది, రావాలి. అది కూడా ఎలా ఉండదు అది కూడా చూడాలి. ఇంకా ఇదైతే చాలా బాగుంది మూవీ. ఫాదర్ డాటర్ ఎమోషన్ అనేది సూపర్గా క్యారీ చేశారు డైరెక్టర్ గారు. అయితే డైరెక్టర్ కూడా వచ్చారు, మొత్తం అంతా ఎంజాయ్ చేసాం. ఆ థియేటర్లో మ్యాక్సిమం నవ్వుకునేకే ఎక్కువ ఉంది. వీళ్ళని అయితే హిందీ తెలుగు మిక్సింగ్ చేశారనమాట. కామెడీ లిటిల్ బిట్ కామెడీ ఉంది భయ్య వీళ్ళంతో. అలా పార్ట్ 2 కోసం వెయిటింగ్ భయ్య. లాస్ట్ ఓవరాల్గా పార్ట్ 2 కోసం వెయిటింగ్. దీనిలో ఒక స్టోరీ తీసుకెళ్ళలేదు, ఇంకా లైట్గా మన ఎక్స్ప్లెయిన్ చేశాడు అంతే వెంకటేష్ గారిని. పార్ట్ 2లో చూసుకోవాలంతే. ఓకే అండి, కొత్త పడంలో చూస్తాం మనం వెంకటేష్ చూసి. అండ్ ఆనెస్ట్లీ మూవీ అయితే ఇట్ ఈస్ గుడ్. యాక్టింగ్లో ఏమైనా మిస్ అయిందా? లేదు, ఇంప్రూవ్ అయింది. చాలా బాగుంది. ఏంటి భయ్య కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ చెప్తే ఇంకా మీరు చూస్తే నాకు తెలుసు. ఆల్రెడీ అమ్మాయి చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే అది రివీల్ చేయలేం బ్రో. చాలా బాగా అంటే వాళ్ళ క్యామియో రోల్స్ వాళ్ళ రోల్స్కి తగ్గట్టు వాళ్ళు చేస్తారు. చాలా బాగా చేస్తారు. వెంకటేష్ గారు యాక్షన్ ఫిల్మ్స్ ఘర్షణ టైం అప్ చేస్తారు. ఆ తర్వాత యాక్షన్ ఆయన ఈ మూవీలో అయితే ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ ఎట్లయితే ఒక అసాసినేటర్ ఎట్లయితే ఉంటారో అదే విధంగా ఆయన పట్టుకున్న విధానం కానీ కత్తి పట్టుకునే విధానం ఒక ప్రొఫెషనల్ ఎట్లయితే ఉంటారో అంత లెవెల్ ఆఫ్ యాక్షన్ చేశారు ఈ మూవీలో. ఫ్యామిలీ ఆడియన్సే, కానీ ఇందులో యాక్షన్ చేసిన విధానం అయితే అసలు అయితే నెక్స్ట్ లెవెల్. అందుకే అంటున్నాను, యాక్షన్ మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ మూవీ తప్పకుండా చూడండి. అట్లేం లేదు బ్రో, ఫ్యామిలీ ఆస్పెక్ట్ కూడా ఉంది. ఫ్యామిలీ ఆస్పెక్ట్ ఉంది కానీ యాక్షన్ అనేది ఎక్కువ ఉంది. సో యాక్షన్ ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళు చూడొచ్చు మూవీ. నిలబడుతుంది.